ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలీఫజు ఈ మాటలలో దేవుని సత్యాన్ని పలికాడు. వారములో ఎన్ని పని రోజులు ఉన్నాయో మనకి అన్ని రకాల బాధలు ఉండొచ్చు. అయితే 6 రోజులు పనిచేసిన దేవుడు మనం పూర్తిగా విడుదల పొందేంత వరకు మన పక్షంగా పనిచేస్తూనే ఉంటాడు. ఆయనతో పాటు మనం విశ్రాంతి పొందుతాం. ఆయనలో మనకు విశ్రాంతి ఉన్నది. శ్రమలు వరదల్లా ఒకదాని వెంట ఒకటి మన మీదకి వచ్చినప్పుడు మన విశ్వాసానికి తీవ్రమైన పరీక్ష కలుగుతుంది. ఒక దెబ్బ నుండి మనం కోలుకోలేక ముందే మరో దెబ్బ మన మీద పడుతుంది. అయితే అంతే త్వరగా దేవుని విడుదల కూడా కలగడం మనకు ఎంతో సంతోషకరం. శ్రమలనే సమ్మెట దెబ్బలు పడుతుంటే అందులో నుండి కొత్త పాటలు మోగుతుంటాయి. ఆత్మీయ ప్రపంచంలో దేవుణ్ణి ఒక ప్రియమైన కుమ్మరిగా మనం చూస్తాం. మనకున్న గొప్ప ధైర్యం ఏమిటి అంటే, మన ప్రభువు 6 శ్రమలు అని చెబితే అవి ఖచ్చితంగా 6 మాత్రమే ఉంటాయి తప్ప అధికం కావు. వారంలో మనకు సెలవు అనేది లేకపోతే 7 బాధలు కలుగుతాయి. అయితే ఏమిటి? 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు కలగదు అని వాక్యములో వాగ్దానం ఉంది. మనకు బాధలనే సింహాలు మన మీద గర్జించినా అవి ఆమడ దూరంలోనే ఆపు చేయబడతాయి. మనల్ని ముట్టేందుకు దేవుడు అనుమతి ఇవ్వడు. వాటి వేడి ఊపిరి మనలకు చిరాకు పుట్టించవచ్చు, కానీ వాటి చిటికెన వేళ్ళు కూడా మనల్ని తాకదు. మనం నడుం బిగించుకుందాం. 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం. దేవుని పరలోకపు తండ్రిగా, రక్షకునిగా, పవిత్రపరిచేవానిగా ఎరగని వారు భయపడతారు, కానీ మనం ఏ బాధలకు భయపడవలసిన అవసరము లేదు. దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మాకు ఎన్ని బాధలైనా, ఏ బాధలైనా విడిపించగల శక్తి మీకు ఉన్నది. మీకు అసాధ్యమైందంటూ, సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. మమ్ములను శ్రమలు అనుభవిస్తున్న మీ బిడ్డలందరికీ మీరు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం. విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవు. నీ చేతులకే మీ పిల్లల్ని అప్పగించుకుంటూ, మీ యేసు ప్రభువారైన మీ నామములో ప్రతి శ్రమ నుండి మీ పిల్లలు విడిపించబడునుగాక. సహాయం చేయండి, కార్యం చేయండి, అద్భుతం చేయండి. సింహాల బోనులో నుండి దానియేలుని విడిపించిన దేవుడు అయిన నీవు, అగ్నిగుండములో నుంచి షడ్రక మేషకు అబేద్నెగోలను విడిపించిన నీవు, జల ప్రళయములో నోవాహును కాచిన నీవు, నశించిపోతున్న శ్రమయ్య స్త్రీని రక్షించిన నీవు,
మీ పిల్లల విషయాల్లో మీ అద్భుతమైన కార్యము చేయమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాను. ప్రియుడా, మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలం లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రియుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పిల్లల్ని దీవించండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లలకి మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.